సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి ఉదయకాలము ఉదయం 6 గంటలకు 10 గంటలకు ఆరాధన ఉంటే ప్రతి వారు సకాలంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము ఇర్మియా గ్రంథము 15:11. నిశ్చయముగా నీకు మేలు చేయవలని నేను నిన్ను బలపరుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ఆరాధనకు వచ్చిన మనము ఒక ఆలోచన ఉంటుంది. వై ఐ నీడ్ టు గో టు ద చర్చ్, నేను ఎందుకు సంఘానికి వెళ్ళాలని. అయితే దేవుని యొక్క ప్రణాళిక నీకు తెలియాలంటే దేవుని సన్నిధిలో గడపడం చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయనకంటూ ఒక ఆలోచన ఉన్నది, నిన్ను ఎలాగా బలపరచాలని. ప్రియకుమార కుమార్తె, దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. ప్రతి వ్యక్తిని తన యందు భయభక్తి గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఆయనకున్న ప్రణాళిక ప్రకారం మనల్ని దీవించే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో కలపడం వలన నీకు తెలియవలసింది ఏంటి అంటే, ఆయన యొక్క చిత్తము నీకు తెలుస్తుంది. ఆయన యొక్క ప్రణాళిక నీకు బయలుపడుతుంది. ఆయన వాక్యం ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో, నీకు ఏం చెప్పాలనుకున్నాడో అది మనకు అర్థమవుతుంది. అందుకనే దేవునికి సన్నిధి చాలా ప్రాముఖ్యం. కేవలం ఆదివారమే కాదు, ప్రతిరోజు ఆయన యొక్క సమయం ఇచ్చి నీకు ఇంటిలో లేదా నువ్వు నడుస్తున్న సమయంలో కానీ ఆయన వ్యక్తిగతంగా సమయం ఇచ్చినట్లయితే ఆయన తన చిత్తమును బయలుపరచును. ఈరోజు ఆయన యొక్క ప్రణాళికతో నిన్ను బలపరచాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ఘనమైన దేవా, నీకు వందనాలు. నీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకొని నీ దీవెన నీ ఆశీర్వాదంతో నింపండి. నిజమేనైనా నీకంటూ ఒక ప్రణాళిక ఉంది. నువ్వు నన్ను బలపరిచేవాడువు, ఆపద కాలంలో ధైర్యం ఇచ్చేవాడువు, ఆయన శ్రమ కాలంలో తప్పించేవాడు. తండ్రి, ఈరోజు నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఆయన వారిని సందుకొచ్చిన ఒక సహాయం దయచేయండి. నీ సందుకొచ్చిన ప్రతి వారు నీ చిత్తాన్ని రేటొక సహాయం దయచేసి నీ ప్రణాళిక చొప్పున వారినైనా ఆస్వాదించండి, బలపరచండి. నీ కృపాక్షలు నింపబడుతున్న దేవా, నీకున్నాను. అలా ఇంక నువ్వు ప్రభా, నువ్వు జరబోయే ప్రతి కార్యక్రమాలను ఆయన వారి పట్ల మీరు జరిపించి నీ మహిమ తెచ్చుకోమని, నేను ఇది ఆరాధన కూడా దీవించి బలపరిచి నీ బిడ్డలు ఆస్వాదించమని నమ్మడుతున్నాను తండ్రి. ఆమేన్. ఆయన నమ్మకంచి ఆయన సన్నిధిలో గడపండి. దేవుని పట్ల గొప్ప కార్యం చేయను కాక. ఆమేన్.